నమస్కారం ఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. సీఎం జగన్ వ్యాఖ్యలపై మండిపడ్డ జనసేన జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వర్లు. అనకాపల్లిలో ఘోరం, సముద్ర తీరంలో గల్లంతైన విద్యార్థుల మృతదేహాలను వెలికి తీసిన వైనం. ప్రైవేట్ ఫైనాన్స్ దారుల ఆగడాలకు బెంబేలెత్తుతున్న నర్సరావుపేట వాసులు. ఏపీలో తొలి మంకీ పాక్స్ అనుమానిత కేసు. గుంటూరులో 8 సంవత్సరాల బాలుడిలో లక్షణాలు గుర్తించిన వైద్యులు. అనకాపల్లిలో విషాదం చోటు చేసుకుంది. అచ్యుతాపురం మండలం పూడిమాడక సముద్రం తీరంలో అనకాపల్లి దాడి ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన 7 విద్యార్థులు గల్లంతయ్యారు. శుక్రవారం గల్లంతైన 5 విద్యార్థులు జాడ కోసం శనివారం ఉదయం నుంచి హెలికాప్టర్లు, తీర రక్షక దళాలు చెందిన పడవలతో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. కొద్దిసేపటి క్రితం 2 మృతదేహాలకు ఒడ్డున చేర్చిన రెస్క్యూ టీం జస్వంత్ కుమార్, నర్సీపట్నం, పెంటకోట గణేష్, చూచుకొండ మృతదేహాలుగా నిర్ధారణ చేశారు. కంపర గణేష్, జయపునేని సతీష్ కుమార్, పూడి రామచంద్ర జాడ కోసం సముద్ర తీరంలో రెస్క్యూ టీం జల్లెడ పడుతున్నారు. బాధిత కుటుంబ సభ్యులు రోదనలతో పూడిక సముద్ర తీరంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుండి బారిస్టర్ పట్టాను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందుకొని 100 ఏళ్లైంది. ఈ సందర్భంగా ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ శతవార్షికోత్సవాన్ని నిర్వహించింది. ఈ మేరకు ఉపా చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టు భారత ప్రధాన న్యాయమూర్తికి శనివారం లేఖ రాశారు. ఈ కార్యక్రమంలో ఉపా చట్ట రద్దు పోరాట కమిటీ సభ్యులు చంద్రశేఖర్, విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి మేము మా కమిటీ తరపున ఊపా చట్టం ఏదైతే ఉందో, అన్లాఫుల్ ప్రివెన్షన్ అట్రాసిటీ యాక్ట్ ఏదైతే ఉందో ఆ యాక్ట్ని రద్దు చేయాలి అని చెప్పేసి కోరుతూ ప్రధాన న్యాయమూర్తి గారికి లెటర్ పంపడం జరుగుతూ ఉంది. మేమే కాదు, మాతో పాటు ఉన్నటువంటి 20 సంఘాలు, వీటితో పాటు ప్రధానంగా ఎవరైతే ప్రజాస్వామికవాదులు ఉన్నారో వాళ్ళందరి చేత కూడా ఈ ఉత్తరాలను మేము పంపిస్తూ దాన్ని రద్దు చేయాలి అని చెప్పేసి కోరుతున్నాం. ఎందుకంటే ఇటీవల కాలంలో సెడిషన్ చట్టం ఏదైతే ఉందో, రాజద్రోహం, ఈ చట్టాన్ని రద్దు చేయాలని ప్రజాస్వామికవాదులు, న్యాయకోవిదులు, న్యాయమూర్తులు అందరూ కూడా మాట్లాడుతున్నారు. మేము వాళ్ళందరినీ కోరేది ఏంటంటే, ఈ సెడిషన్ కంటే కూడా అత్యంత ప్రమాదకరమైంది యుఏపిఏ యాక్ట్, ఉగ్రవాద కార్యకలాపాల నిరోధక చట్టం ఏదైతే ఉందో ఇది అంతకంటే కూడా ప్రమాదకరమైంది. ఇది రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులకు విరుద్ధమైంది, భావ ప్రకటన స్వేచ్ఛకు విఘాతం కలిగించేది, రాజ్యాంగంలో ముద్దాయికి ఉన్నటువంటి ఆర్టికల్ 20 ప్రకారం ఉన్నటువంటి హక్కుల్ని మొత్తాన్ని కూడా కాలరాచేది. కాబట్టి దీని పట్ల కూడా భారతదేశ అత్యున్నత న్యాయమూర్తి అయినటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీని పట్ల ఆలోచించాలని, దీని రద్దుకు ఉపక్రమించాలని, రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి ఈ చట్టాన్ని రద్దు చేయడం కానీ లేదా అటువంటి అంశాల్ని నిరోధించడం కానీ చేయాలి అని చెప్పేసి ప్రజాస్వామికవాదులుగా మేమందరం కూడా కోరుకుంటూ ఉన్నాం.
పవన్ కళ్యాణ్ కాపులకి చంద్రబాబుకి తాకట్టు పెట్టారంటూ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు జనసేన నేతలు ఖండించారు. ఈ మేరకు కాపులను అవమానించిన ముఖ్యమంత్రి వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబుకి అసలైన దత్తపుత్రుడు జగనే అని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు అన్నారు. జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రతి మీటింగ్లోనూ పవన్ కళ్యాణ్ గారు జపం చేయడం తప్పితే పవన్ కళ్యాణ్ గారు ఊచెత్తకుండా ఆయన సభని ముగించే పరిస్థితి లేదు. మరి అంటే ఆయన భయపడుతున్నాడా పవన్ కళ్యాణ్ గారిని చూసి, జనసేన పార్టీని చూసి, లేకపోతే ఏదైనా ఉక్రోషం ఆపుకోలేకపోతున్నాడా అనేది ఆయన విజ్ఞతకి వదిలేస్తున్నాం. ఆయనకే తెలియాలి ఇది కూడా. ఇకపోతే చేసేది చూపించేది ప్రతిదీ అసత్యం. ఈ రాష్ట్రంలో నీ అసత్యాల్ని, నీ యొక్క తప్పుల్ని కప్పిపుచ్చుకోవడం కోసం నువ్వు పెట్టుకున్న సభ ఉద్దేశం ఏంటి, నువ్వు మాట్లాడుతున్నటువంటి మీటింగ్ సారాంశం ఏంటో కూడా తెలియకుండా ఈ సెంచర్ కూడా బ్యాచ్ ఒకటి ఉంది కదా, ఆ బ్యాచ్ ఒక స్క్రిప్ట్ రాసిస్తే ఆ స్క్రిప్ట్ను పెట్టుకుని చదివే నువ్వు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నావని చెప్పేసి నిన్ను గౌరవించాలనా, లేకపోతే సెంచర్ కూడా గ్యాంగ్స్టర్గా ఉన్నామని చెప్పేసి మేము సిగ్గుపడాలన్నా అర్థం కాని పరిస్థితి మన ఆంధ్ర రాష్ట్ర పౌరులకు ఉంది. జనసేన పార్టీగా మేము చెప్తున్నాం, నీకున్న అలవాటుల్ని, నీ తండ్రికున్న అలవాటుల్ని నువ్వు ప్రత్యర్థి రాజకీయ పార్టీలకు ఎట్లా ఆపాదిస్తావు? నువ్వు పవన్ కళ్యాణ్ గారంట కాపు లోట్లు లేదా చంద్రబాబు నాయుడికి అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నాడంట. అదే నువ్వు మాట్లాడుతుంది. నిన్న నువ్వు పెట్టింది కాపుల సభ, నువ్వు చేస్తున్నది కాపులు నేస్తానికి ఏదో డబ్బులు ఇస్తున్నానని చెప్పుకుంటున్నావు. అంటే మర్మగర్భంగా నువ్వు చేస్తున్నది ఏంటి, కాపులు ఓటుల్ని కొంటున్నావా ప్రభుత్వ సొమ్ముతో? అంటే నువ్వు అది చెప్పదలుచుకున్నావా? నిన్న నీ పక్కన ఉన్నటువంటి కాపులు ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, కాపుల నాయకులు కానీ సిగ్గుశరం లేదు. కానీ ఒక ముఖ్యమంత్రిగా నీకేమైంది విఘ్నత? అంటే మీ కాపుల ఓట్లు మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో నేను ఈ రకంగా కొంటున్నాను అని చెప్పే మీటింగ్ అని పెట్టింది నువ్వు. నీకున్న అలవాటు ఏంటి? దాచుకోవడం. పెద్ద గొప్పగా చెప్పావు, డీబీటీ నేరుగా నీ మీటింగ్ సారాంశం మొత్తం తీస్తే 1000 సార్లు రిపీట్ చేసావు. అంతకుమించి ఏముంది దాంట్లో? నీకు తెలిసింది అది ఒకటే కదా, ఎట్లా దోసుకోవాలి. దానిని తీసుకొచ్చి ఒక మచ్చలేని నాయకుడు, తన సంపాదన పరుల కోసం ఉపయోగించే నాయకుడు పవన్ కళ్యాణ్ గారి గురించి నువ్వు అనుచిత వ్యాఖ్యలు చేస్తావా? నీ పక్కన కాపులకి ఎట్లా సిగ్గుసరం లేదు? నీకేమైపోయింది? నువ్వు కాపు వ్యతిరేకం అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. పాపం అమాయకులు కాపులే తెలుసుకోవట్లేదు. యువత చెడు వ్యసనాలకు పాల్పడి భవిష్యత్తుని పాడు చేసుకుంటున్న వైనం. వివరాల్లోకి వెళ్తే కానుకొల్లు విష్ణుశ్రీ సాయి జేకేసీ కళాశాలలో BCA ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. వ్యసనాలకు అలవాటు పడి తల్లిదండ్రులు పంపిన డబ్బులు సరిపోక గుర్తు తెలియని వ్యక్తులతో కలిసి గంజాయి విక్రయిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న పాతగుంటూరు పోలీసులు ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ ఆదేశాల మేరకు ఈస్ట్ DSP సీతారామయ్య, ఇన్స్పెక్టర్ వాసు, SI ఖాజుబాబు సిబ్బందితో కలిసి నందివెలుగు రోడ్లోని నిందితుడిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. దాదాపు మెయిన్ కాలేజీలందరూ కూడా ఇతను 2 కేజీలు 3 కేజీలు 4 కేజీలు తీసుకోవటము, అది మళ్ళీ తీసుకెళ్ళి కాలేజీలో స్టూడెంట్స్కి అమ్ముతున్నాడు. ఇతను స్టూడెంట్స్ అందరినీ కూడా చెడగొడుతున్నాడు. ఈ స్టూడెంట్స్ ఎవరెవరికి అమ్ముతున్నాడు, ఎవరెవరి దగ్గర కొన్నాడు అంతా ఇన్ఫర్మేషన్ కూడా ఉంది మా దగ్గర. ఇతనితో కాంటాక్ట్స్ ఉన్న ప్రతి స్టూడెంట్స్ని కూడా పిలిచి మేము కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. వాళ్ళ తల్లిదండ్రులకు ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ముందు ఈ స్టూడెంట్స్ని చెడిపోకుండా వాళ్ళని కాపాడాల్సిన అవసరము ఉంది. కాబట్టి ముఖ్యంగా స్టూడెంట్స్ ఎక్కడెక్కడ ఏ కాలేజీలో, ఏ స్కూల్స్లో, ఏ కాలేజీలో ఏ స్టూడెంట్స్కి ఇతను సప్లై చేస్తున్నాడో మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ బట్టి వాళ్ళందరూ కూడా పిలిచి వాళ్ళందరూ కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళ తల్లిదండ్రులకి తెలియజేయటము, ఆ కాలేజీ ప్రిన్సిపల్కి, కాలేజీ ఇంపార్టెంట్ కరస్పాండెంట్స్ వాళ్ళందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది.
క్యాసినో నిర్వాహకుడు చీకటి ప్రవీణ్ వ్యాపారాలపై ఈడీ దర్యాప్తు కొనసాగుతుంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ అధికారులు 5గురికి నోటీసులు జారీ చేశారు. క్యాసినో ఏజెంట్లు ప్రవీణ్, మాధవరెడ్డితో పాటు విమానాల ఆపరేటర్ సంపత్తో సహా మరో 2 హవాలా ఏజెంట్లకు నోటీసులు ఇచ్చారు. సోమవారం ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసులు పేర్కొన్నారు. ప్రవీణ్, మాధవరెడ్డి బ్యాంకు ఖాతాలో దాదాపు 25 కోట్ల లావాదేవీలను ఈడీ అధికారులు గుర్తించారు. పలువురు రాజకీయ నాయకులు, అధికారులకు సైతం ప్రవీణ్, మాధవరెడ్డి ఖాతాల నుంచి నగదు బదిలీ చేసినట్లు దర్యాప్తులో తేలినట్లు సమాచారం. దీంతో ఈ లావాదేవీలకు సంబంధించిన వారిపై ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు. నర్సరావుపేట ప్రైవేట్ ఫైనాన్స్ ఆగడాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. తమ ఖాతాదారులకు చుక్కలు చూపిస్తున్నారు. డబ్బులు లేకపోతే కిడ్నీలు ఉన్నాయిగా అంటూ దురుసుగా ప్రవర్తిస్తున్నారు. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో రోజు రోజుకు పెరుగుతున్న 5 స్టార్ ప్రైవేట్ ఫైనాన్స్ ఆగడాలు రాత్రి టైంలోకి ఇళ్లలోకి వచ్చి తాళాలు వేస్తాము అని ఆడవాళ్లతో అసభ్య పదజాలంతో దూషిస్తూ సామాన్లు బయటపడేస్తామని, బయటకు రండి అని 5 స్టార్ ఫైనాన్స్ రికవరీ ఏజెంట్లు బీభత్సం చేస్తున్నారు. మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే పోలీసులు కేసులు కడతారా అంటూ హేళనగా మాట్లాడుతున్నారు. రికవరీ ఏజెంట్లు కనీస అవగాహన లేకుండా ఆడవాళ్లతో రికవరీ పేరుతో దురుసుగా ప్రవర్తిస్తున్నారు. వీరి ఆగడాలకు అధికారులు అడ్డుకట్ట వేస్తారో లేదో చూడాల్సిందే. ఇప్పటికే బాధితులు నర్సరావుపేట 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో, బాధితులు నర్సరావుపేటలోని బరంపేటకు చెందిన గూడూరు వెంకటేశ్వరరావు, సీతామహాలక్ష్మి ఘటనపై ఫిర్యాదు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం వినుకొండ నియోజకవర్గంలో వినుకొండ మండలం 2వ రోజు అందుగుల కొత్తపాలెం గ్రామంలో నిర్వహించగా గ్రామ ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. జగనన్న ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ నవరత్నాల పథకాల ద్వారా ఒక్కొక్క కుటుంబానికి సగటు ₹1,00,000 వరకు ఆర్థిక సహాయం అందుతుందని, అందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మరియు వినుకొండ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడుకి కృతజ్ఞతలు తెలుపుతూ, మళ్లీ జగన్ నాయకత్వంలో వినుకొండ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు ఇక్కడ శాసనసభ్యులుగా అత్యధిక మెజారిటీతో గెలుపొందుతారని ప్రజలు ఈ కార్యక్రమం ద్వారా వారి స్పందన తెలియజేశారు. ఈ సందర్భంగా వినుకొండ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు మాట్లాడుతూ, ప్రతి ఒక్కరికి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ నవరత్న పథకాలు ప్రతి గడపకు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. వారి సమస్యలను తెలుసుకోవడం ద్వారా స్వయంగా శాసనసభ్యులు మండల స్థాయి అధికారులతో కలిసి గడప గడపకు తిరిగి వారి యొక్క సమస్యలను తెలుసుకొని తక్షణ పరిష్కారం అందించే విధంగా ఈ కార్యక్రమం జరుగుతుందని, ఎటువంటి సమస్యలు ఉన్నా నాకు తెలియపరిస్తే తక్షణ పరిష్కారం చూపుతానని గ్రామ ప్రజలకు తెలియజేశారు. వస్తున్నారు. గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమాల భాగంగా మన నియోజకవర్గ శాసనసభ్యులు, పేదల పాలిట ప్రతినిధులు, అడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బాంధవుడు గౌరవనీయులైన శ్రీ బొల్ల బ్రహ్మనాయుడు గారు విచ్చేస్తున్నారు. దేశంలో క్రమేణా మంకీపాక్స్ అనుమానిత కేసులు పెరుగుతున్నాయి. కరోనా కేసుల సైతం ఒకవైపు పెరుగుతున్న వేళ మంకీపాక్స్ అనుమానిత కేసుల సంఖ్య పెరుగుతుంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో మంకీపాక్స్ అనుమానిత కేసులు రాగా కేరళలో 4 కేసులు నిర్ధారించారు. తాజాగా ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్లోనూ మంకీపాక్స్ నిర్ధారణ అయింది. ఇక ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనూ బయటపడుతున్నాయి. ఏపీలో తొలి మంకీపాక్స్ అనుమానిత కేసులు గుంటూరులో గుర్తించారు. ఒంటిపై దద్దుళ్లతో ఉన్న 8 సంవత్సరాల బాలుడిని తల్లిదండ్రులు గుంటూరు జీజీహెచ్లో చేర్పించారు. 2 వారాలు గడిచినా నయం కాకపోవడంతో వైద్యులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నమూనాలు తీసి సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి పంపించారు. నివేదికను అనుసరించి తదుపరి కార్యాచరణ ఉంటుందని జీజీహెచ్ అధికారులు తెలిపారు. బాలుడి తల్లిదండ్రులు ఒడిశా నుంచి ఉపాధి కోసం పల్నాడు జిల్లాకు వచ్చారు. ప్రస్తుతం బాలుడిని ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికే కేంద్రం మంకీపాక్స్ పైన టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది. మంకీపాక్స్ లక్షణాలు, చికిత్సకు సంబంధించిన కేంద్ర ఆరోగ్య శాఖ విధి విధానాలు ఖరారు చేసింది. ఆంధ్ర
ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చింది. విశాఖ సాయి ప్రియ ఎపిసోడ్ కు ఎండ్ కట్ పడిపోయింది. సాయి ప్రియను ప్రియుడితో పంపించేశారు. ఆమె భర్త శ్రీనివాస్ పోలీస్ స్టేషన్ కు రాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. సాయి ప్రియ మేజర్ కావడంతో ఆమె ఇష్టం మేరకు ప్రియుడితో వెళ్లిపోయింది. సమాజానికి క్షమాపణలు అంటూ ఆమె వేడుకున్నారు. శ్రీనివాస్ తో పెళ్లి ఇష్టం లేదని చెప్పానని, చిన్నప్పటి నుండి రవిని ఇష్టపడ్డానన్నారు. శ్రీనివాస్ పెళ్లి రోజు గిఫ్ట్ గా ఇచ్చిన బంగారు గాజులు ఆయనకే ఇచ్చేస్తానన్నారు. తమను బ్రతకనివ్వాలని, తాను చదువుకున్నానని, ఉద్యోగం చేసి పోషిస్తానని ప్రియుడు రవి అంటున్నాడు. తమ వలన ఇబ్బంది పడిన వారందరికీ క్షమాపణ చెప్తున్నామని, ప్రత్యక్షంగా క్షమాపణ కోరుతున్నామన్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని బాదుడే బాదుడు కార్యక్రమంలో స్థానిక 57వ డివిజన్ అరుంధతి నగర్లో టీడీపీ ఇన్ఛార్జ్ నసీర్ అహ్మద్ ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నసీర్ వద్దకు స్థానిక మహిళలు పెద్ద సంఖ్యలో చేరి, గత ప్రభుత్వం ఏ వ్యక్తి అయినా అకస్మాత్తుగా మృతి చెందితే ఆ కుటుంబాన్ని ఆదుకునే విధంగా వెంటనే దహన సంస్కారాలకు 5,000 రూపాయలు ఇచ్చి ఒక 20 రోజుల తర్వాత 2 లక్షలు ఆర్థిక సహాయం అందించే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎత్తివేశారని, ఇప్పుడు అటువంటి కుటుంబాలకు ఆదుకునే ప్రభుత్వం లేదని నసీర్కు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డ్ ప్రెసిడెంట్ పల్లెపోగు రమేష్, వెంకటేశ్వరరావు, చట్టు కనకారావు తదితరులు తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ TV9 మరియు కాప్ కన్సల్టెన్స్ వారు సంయుక్తంగా ఈరోజు విజయవాడ వేదిక ఫంక్షన్ హాల్ నందు నిర్వహిస్తున్న భారీ విద్యా సదస్సు 2022కు మంత్రి జోగి రమేష్ ముఖ్య అతిథిగా విచ్చేసి రిబ్బన్ కత్తిరించి జ్యోతి ప్రజ్వలన గావించిన లాంఛనంగా ప్రారంభించారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావుతో పాటు పలువురు జాతీయ మరియు అంతర్జాతీయ విద్యావేత్తలు పాల్గొన్న ఈ సదస్సులో పలు ప్రముఖుల విద్యా సంస్థలు తమ స్టాళ్లను ఏర్పాటు చేసి వారు అందిస్తున్న విద్యాబోధన గురించి మంత్రి జోగి రమేష్కి వివరించారు. ఉపా చట్టం రద్దు కోరుతూ గుంటూరులో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. న్యాయశాస్త్రంలో అరుదైన పట్ట పొందిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను ప్రతి న్యాయవాది ఆదర్శంగా తీసుకోవాలని రాష్ట్ర ఎస్సీ కమిషనర్ చైర్పర్సన్ విక్టర్ ప్రసాద్, INA నేత శాంతకుమారి అన్నారు. NGO మండలంలో ఈ కార్యక్రమంలో అంబేద్కర్ బారిస్టర్ లా స్నాతకోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు INA నేతలు తదితరులు పాల్గొన్నారు. బంగారం ధరలు మళ్లీ క్రమంగా పైకి కదులుతున్నాయి. వరుసగా రెండో రోజు కూడా పసిడి రేటు పైకి చేరింది. బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. వెండి రేటు కూడా భారీగా పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పరుగులు పెట్టడం వల్ల దేశీ మార్కెట్లో కూడా పసిడి రేటు పైకి చేరిందని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. హైదరాబాద్లో పసిడి రేటు 110 రూపాయల మేర పెరిగి 10 గ్రాములకు 24 క్యారెట్ల బంగారం ధర 51,490 రూపాయలకు చేరింది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర 100 రూపాయలకు పెరిగి దీంతో పసిడి రేటు 10 గ్రాములకు 47,200 రూపాయలకు ఎగిసింది. బంగారం ధర 2 రోజులుగా పెరుగుతూనే వస్తున్నాయి. ఈ కాలంలో పసిడి రేటు 810 రూపాయల మేర పెరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సీఎం జగన్ వ్యాఖ్యలపై మండిపడ్డ జనసేన జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వర్లు. అనకాపల్లిలో ఘోరం, సముద్ర తీరంలో గల్లంతైన విద్యార్థుల మృతదేహాలను వెలికి తీసిన వైనం. ప్రైవేట్ ఫైనాన్స్ దారుల ఆగడాలకు బెంబేలెత్తుతున్న నర్సరావుపేట వాసులు. ఏపీలో తొలి మంకీ పాక్స్ అనుమానిత కేసు. గుంటూరులో 8 సంవత్సరాల బాలుడిలో లక్షణాలు గుర్తించిన వైద్యులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.